హలో హాయ్ ఎవ్రీవన్. ఇడ్లీలోకైనా దోశలోకైనా అలాగే ఎలాంటి అట్టులోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అల్లం, టమాటో అలాగే హాఫ్ ఆనియన్ని కాస్త పొడుగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే గుప్పెడు ధనియాలు, అలాగే 4 లేదా 5 ఎండుమిర్చి, కాస్త చింతపండు, ఇవన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత టమాటో, ఆనియన్, అల్లం తరుగు, అలాగే కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అవి చల్లబడిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త పసుపు, ఉప్పు, కారం, అలాగే కాస్త బెల్లం వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. అదంతా బ్లెండ్ అయిన తర్వాత తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.